హలో ఎవ్రీవన్. ఈరోజు పహల్గామాలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల మా దగ్గర అయితే బాగా ప్రభావం చూపిస్తుందండి. మా వారిని అయితే బార్డర్ దగ్గరికి పంపించేశారు. ఒక 10 days దాకా కూడా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఏం చెప్పలేము. ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. అక్కడ ఆయన ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి మాకు ఇక్కడ నిద్ర పట్టదు, తిండి కూడా తినలేము సరిగా. భయంగా ఉంటుంది. నాకైతే టెన్షన్ వస్తుంది. కానీ ఏం చేస్తాం, ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనకి తప్పదు కదా ఈ టెన్షన్స్ ఇవన్నీ అనిపించింది. ఇష్టంగా వచ్చిన ఈ జాబ్లోకి కష్టమైనా భరించాలనుకుంటూ మా ఆయన గారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు ఆయన చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. కానీ ఇండియా కోసం మిగతా వాళ్ళకు కూడా ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసి పంపిస్తారు కదా, నేను ఒక్కదాన్నే కాదు కదా అని అనిపించింది మళ్ళీ వెంటనే. కానీ ఓకే, కానీ మన ఇండియా కోసం మనం పోరాడిపోతే ఇంకెవరు పోరాడతారు? కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ మత కలహాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? మన ఇండియన్స్ కదా, మనం ఇండియా గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఈ టైంలో మనం అందరం విడిపోయి నువ్వు హిందూ, నేను క్రిస్టియన్, నేను ముస్లిం అనుకుంటూ కూర్చుంటే మన ఇండియానే మనలోనే మనం ఇలాగ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే వేరే దేశస్తులు వస్తే మనం చంపడానికి మనం ఫ్రీడమ్ ఇస్తున్నట్టే కదండి. ఎవరెవరో కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏం అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం కలిసికట్టుగా ఉంటామా లేదా మనలో మనం తిట్టుకుంటామా అనేది. కానీ మా హస్బెండ్స్ వెళ్ళి అక్కడ డ్యూటీలు చేస్తూ ఉంటే, ఇక్కడ కొంతమంది దెబ్బలాడుకుంటూ ఉంటే ఒక ఆర్మీ సోల్జర్ వైఫ్గా మాకైతే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకొని మనమంతా ఒకటి అని పోరాడితే, ఇప్పుడు యుద్ధం అనేది వాళ్ళు ఎంత బోర్డర్లో చేసినా సరే ఇక్కడ మనం అనేది స్ట్రాంగ్గా ఉండి మనమందరం ఒకటి అనేసి వాళ్ళ మీద వ్యతిరేకత చూపిస్తేనే కదా మనమంతా ఒకటి అని వాళ్ళకి అర్థమవుతుంది. అలా అర్థమయ్యేలా చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ ఎంతోమందికి వెళ్ళకపోవచ్చు, కానీ చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోండి.